వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. ప్రస్తుతం మనం ప్రగతి సుధామలో ఉన్నాము. ప్రగతి సుధామ చైర్మన్ గారి హౌస్ అండి ఇది ప్రగతి సుధామలో ఒక స్పెషల్ గా ఉంటుంది. ఇది మొత్తం వుడ్ తోని నిర్మించిన ఒక కాటేజ్ లాంటిది అన్నమాట. చాలా బాగుంటుంది. అసలు దీని స్పెషాలిటీ ఏంటి, ఇలాంటి హౌస్ లో ఉంటే మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి, సో ముందు జనరేషన్ కి దీన్ని ఎలా నేర్పించాలి మనం, సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హోమ్ టూర్ చేద్దాం. ప్రగతి సుధామ సిఎండి జీబీకే రావు గారిది. నాతో రండి, చూపిస్తాను. నమస్తే అమ్మ. ఎట్లా ఉన్నారు? వెరీ లాంగ్ టైం. Yes. వెరీ నైస్. హౌ ఆర్ యు? ఫైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఊరికే వచ్చాను మీ వుడెన్ హౌస్ చూద్దామని, అసలు ఎట్లా ఉంది ఏంటి ఒకసారి జనాలకు చూపిద్దామని. చాలా అయితే సంతోషం. ఇక్కడ రాగానే మీరు చెప్పారు ఏంటంటే ఇది ఒక స్పెషల్ ఫ్రూట్ అమ్మా, సో ఇది గోల్డెన్ మ్యాంగో అంటారని. ఏంటి సార్ దీని స్పెషల్? మియాజాకి. మియాజాకి అంటే దీని యొక్క కలర్ ఇట్ ఈస్ సచ్ ఒకసారి అది ఫ్రూట్ తయారైందంటే ఇది ఇంకా 15 days లో తయారవుతుంది. సైజ్ కూడా మంచి సైజ్ వస్తుంది అండ్ దాంతో అది డ్రాప్ అయిపోతుంది. అప్పుడు దీని యొక్క టేస్ట్ కానీ దీంట్లో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ ఈజ్ వండర్ఫుల్ మ్యాంగో. టీవీల్లో వాటిలో దీని గురించి ఇది ఒక కాయ 3 లక్షల రూపాయలు అని చెప్పేది దీని గురించే. ఇది మన దగ్గర వెరీ స్పెషల్. ఇవి 15 days లో రెడీ అవుతాయి, వచ్చేస్తాయా? అంటే మన ప్రగతి సుధామలో చాలానే ఉన్నాయి ఇలాంటి చెట్లు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఓకే, దీన్ని అంటే దీనిలో మెడిసినల్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఇదంతా స్పెషల్ అయింది? ఇది వన్ ఈజ్ ద కలర్, దాని యొక్క సైజు, ఆ షేప్, అట్ ద సేమ్ టైం దాంట్లో ఆ రుచి కూడా. దిస్ ఈజ్ సంథింగ్. దీన్ని 3 లక్షల రూపాయలని అనగానే అందరు క్రేజీ ఫీల్ అవుతుంది. అసలు ఏంటి ఒక మ్యాంగో 3 లక్షలు ఏంటి అర్థం కాని పరిస్థితి. అంటే
తినే వాళ్ళకి డబ్బులుంటే మరి దాంట్లో నంబర్ 1 ఏంటంటే నంబర్ 1 తీసుకుంటారు. అవును, దానికి రేట్లు పెంచేస్తారు. అవును. ఆ విధంగా ఎక్కడి నుంచి ఇచ్చారు ఈ ప్లాంట్? ఎప్పుడు నాటారు? కలెక్షన్ ఇవన్నీ మన దగ్గర అన్ని వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్, మోర్ దెన్ 60 వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్. ఎప్పుడు నాకు వస్తుంది బాక్స్ మీ దగ్గర నుంచి. ఈ మ్యాంగోస్ అనేది వెరీ స్పెషల్. పీపుల్ లవ్ టు గ్రో అండ్ దీని యొక్క రైతులు కూడా ఇలాంటివి వేసుకుంటే వాళ్ళకి కూడా లాభాలు, మంచి లాభాలు వస్తాయి. ఇట్ ఈస్ ప్రాఫిటబుల్. ఎప్పుడు నేను మెడిసినల్ ప్లాంట్స్ అవే ఎక్కువగా ఇంటర్వ్యూస్, కషాయాలు అవి తీసుకుంటూ ఉంటాను, కానీ ఈ స్పెషల్ ఫ్రూట్ అనేసరికి నాకు కూడా అసలు ఏంటి ఇంత స్పెషల్ అనేది తెలుసుకోవాలనిపించింది. నార్మల్ మ్యాంగో లాగే ఉంది చూడడానికి, మ్యాంగో ట్రీనే. ఇది దీని యొక్క బ్రాంచ్ తీసుకుని దేనికి మా వేరే మ్యాంగోస్ కూడా గ్రాఫ్ట్ చేయొచ్చు. ఓకే, గ్రాఫ్ట్ చేస్తే మళ్ళీ ఈ వెరైటీ వచ్చేది. ఓకే, సో ఇంకా ఇది రాలి పడిపోయిన తర్వాత మాత్రమే ఇది మనం అప్పుడు మేము అలా చేస్తాం. కొంతమంది ఏంటంటే ఇంకా 15 రోజుల తర్వాత అది కట్ చేసి. ఇది ఈ సంవత్సరమే వేసామా సార్? ఎప్పటి నుంచో ఉందా? ఓకే, గోల్డెన్ మ్యాంగో. ఎవరైనా కావాలంటే ఒకసారి ఇక్కడ కాల్ చేయొచ్చు, ఊరికి చూడడానికైనా రావచ్చు. అసలు ప్రగతి సుధామాలో చాలా రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి, చాలా రకాల వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి. ఇప్పుడు వుడెన్ హౌస్ అని మనము టూర్ చేయబోతున్నాం సార్. అది నాకు చాలా చాలా నచ్చుతుంది, ఎప్పటి నుంచో అడుగుదాం అనుకున్నాను అసలు ఇంటర్వ్యూ. వుడెన్ హౌస్ కి ఇది కూడా వుడ్ అన్నమాట. ఓకే, ఇది మామూలుగా శాండిల్వుడ్, రోజ్ వుడ్ అంటారు. ఇది రోజ్ వుడ్. ఓకే, ఈవెన్ సమ్మర్ లో కూడా దీని ఆకు చూడండి, అద్భుతమైన వుడ్. మనం దేనికైతే ఫర్నిచర్ కి వాటికి బెస్ట్ వుడ్. అవును, ఎస్. నేను మొన్న మీ ఇంట్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అక్కడ జూబ్లీ హిల్స్ లో వెనక చైర్లు చూసి అందరు ఇది ఏంటి అసలు ఇంత టీక్ వుడ్ ఎంత షైనీగా అనిపిస్తుంది ఏంటి అని అడిగారు అనమాట. సో వుడ్ క్వాలిటీ మనం టీక్ వుడ్ మనకి ఇండియాలో బెస్ట్ వుడ్ అంటాం. కానీ శాండిల్వుడ్, రోజ్ వుడ్, ఈ రోజ్ వుడ్ అనేది మీరు వేల సంవత్సరాలు ఈ వుడ్ భూమిలో ఉండిపోయినా చెదలు పట్టదు. చెదలు అనేది రాదు, అది అట్లాగే వెరీ స్ట్రాంగ్ వుడ్ అండ్ ఆల్సో మెడిసినల్ వాల్యూ. ఇట్ ఈస్ ఒక అరోమా, మంచి కరెక్ట్ సార్. ఇప్పుడు ఈ ఎండలో దీని నుంచి మంచి స్మెల్ అనేది వస్తూ ఉంది. అవును, అది అరోమా ఏంటంటే సన్ పడంగానే సన్ రేస్ అవి దాని నుంచి వేపర్స్ బయటకు వస్తాయి. ఆ వేపర్స్ ని మనం అరోమా అంటాం. అట్లాగే మీకు కాయలు చూడండి, మారేడు చెట్టు. అదే మారేడు చెట్టు. ఓకే, అటు కెమెరా అటు పెట్టండి. మారేడు ఎంత అందమైన చెట్లు. ప్రతి చెట్టుకి మీరు పసుపు రాసి అలా బొట్లు పెట్టించారు సార్. ఇల్లే ఒక పవిత్రమైన దేవాలయం లాగా ఉంది అసలు. చెట్లు కదా, ఎన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయో చెప్పలేము అసలు. అవును, ఫస్ట్ నుంచి కాన్సెప్ట్ అదే మీది. శాండిల్వుడ్. ఏది సార్? అది నల్లగా ఉంది చూసారా, దానికి అది శాండిల్వుడ్. ఓకే, సో ఇవన్నీ ఇది కూడా శాండిల్వుడ్. ఓకే, ఒకసారి వెళ్దాం సార్ చెట్టు దగ్గరికి. ఇది ఇప్పుడు నేను చూస్తున్న ఇది మీ వుడెన్ హౌస్. ఇది ఎప్పుడు నిర్మించారు? ఇది 95. 95 లో ఇది అంత ల్యాండ్స్కేప్ తయారు చేసాం. 2000 లో ఇటు కన్స్ట్రక్షన్. ఇది మీకు ఆల్ స్పైసెస్. అవును, మీకు ఆకు స్మెల్ చూడండి. అబ్బా, అన్ని రకాలు ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలక్కాయలు, అన్ని రకాల స్మెల్. అందుకని ఆల్ స్పైస్ అంటాం. ఆల్ స్పైస్ మొక్క. ఈ మెడిసినల్ ప్లాంట్స్ తో ఉన్న గాలి ఇంట్లోకి వస్తూ ఉంటే ఇంకా జబ్బులు అలాంటివి ఎందుకు వస్తాయి అసలు? అది పనస చెట్టు. ఓకే, ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్, మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే, ఈ వుడెన్ హౌస్ అనేది కాన్సెప్ట్ ఏంటి సార్ అసలు? వుడెన్ హౌస్ అనేది ఉన్న కాంక్రీట్, మనం జంగిల్లో ఉన్నాం. ఈ వుడెన్ హౌస్ అనేది ఎప్పుడైతే మనం ఈ వుడ్ ని హౌసెస్ గా అలా కన్స్ట్రక్ట్ చేసుకోవటం వల్ల మనం దానికి వాల్యూ పెంచుతున్నాం. అవును, ఏది గ్రో చేయటానికి మనం ఇది పైన్ వుడ్ తో చేసాం. పైన్ వుడ్ 80
ఇయర్స్ వచ్చినాకే దాన్ని కట్ చేస్తారు. ఓహో. అందుకని 80 years తర్వాత అది దాంతో అది చనిపోతుంది. చనిపోయే ముందు అది కట్ చేస్తారు. ఓకే. 80 ఆ 80 years మనం దాన్ని ఒక 80 ఏళ్ళు 80 years 80 ఇయర్స్ ఒక టైప్ 80 years, అనదర్ టైప్ 180 years. 180 అంత మెచ్యూరిటీ వచ్చాక మాత్రమే వచ్చినాకే దాన్ని కట్ చేస్తారు. కట్ చేసినాక దాన్ని మన వాడుకలో ఈ టేబుల్స్, ఫర్నిచర్, ఏదైతే చైర్స్ వీటన్నిటిని ఈ హౌసెస్ కూడా ఇది వాడటం వల్ల అవి పెంచడానికి దానికి రైతులు కానీ ఎవరైతే తోటలు కానీ వాళ్ళకి ఆదాయం వస్తుంది. మన వాడుకలోకి తీసుకొస్తేనే అది. దానివల్ల మనకి ఆ బ్రీతింగ్, దాంట్లో వచ్చే బ్రీత్ కంప్లీట్ గా డిఫరెంట్. హౌస్ కాంక్రీట్ వాటి కన్నా చాలా అది ఒక సూత్ని మీకు గాలిని అది చక్కగా మనం ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. ఆ వుడ్ లుక్స్ ఆల్సో వెరీ డీసెంట్ లుక్, ఎలిగెంట్ లుక్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ హెల్దీ. కానీ మనం ఆ పైన్ ట్రీస్ ని పెంచుతున్నామా ఇక్కడ? అసలు మన ఇండియాలో అలాంటిది ఉందా? ఇండియాలో లేదు. మన ఇండియాలో పెంచుతున్నాం కానీ అంత క్వాలిటీ ఇక్కడ రాదు. ఓకే. దానికి రిక్వైర్స్ క్లైమేట్ వేర్ -°C. అట్లాంటి చోటే వీటిని గ్రో చేస్తారు. గ్రో చేసింది మన వాడుకలోకి మనం ఎంత అవన్నీ టీక్ వుడ్ అనేది మనకి బాగా పెద్ద చెట్లు. ఇటువైపు ఇవన్నీ కూడా ఈ మహాగని, ఇటువైపు ఇవన్నీ మహాగని. మహాగని చూడండి, అవన్నీ మీకు ఎన్ని ఇయర్స్ ఉంటే అంత క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది. దట్ ఈజ్ ఆల్మోస్ట్ 30 years old. మీకు 100 years 150 years కూడా అప్పుడు సైజ్ బాగా వస్తుంది. మీకు పెద్ద పెద్ద టేబుల్స్ కి ఎంత చల్లటి నీడ. అసలు నేను ఆ సిటీలోంచి ఇక్కడ వచ్చాక ఎంత రిఫ్రెషింగ్ అనిపిస్తూ ఉందో. అవన్నీ సిట్అవుట్స్, అక్కడ ఉండే పెన్స్ ఇవన్నీ కూడా టోటలీ సూత్ని. అక్కడ కూర్చుంటేనే తెలిసిపోతుంది ఆ పక్క ఉంటే ఆ పొదలు, ఏ మొక్కలు ఉన్నాయి అవన్నీ. ఇట్ లుక్స్ వెరీ డీసెంట్, ఎలిగెంట్, అట్ ద సేమ్ టైమ్ ది అరోమా అనేది మనకి చల్లటి దాంట్లో ఇది వస్తుంది. మీరు చూడండి, ఇది 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 వాసన చూడండి. ఇది క్యాన్సర్ కి ది బెస్ట్ ప్లాంట్. ఇది వాసన పంజెంట్ గా ఉంటుంది, బట్ క్యాన్సర్ కి ఇది నెంబర్ 1. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి దీన్ని మనం. అట్లాగే లావెండర్ లో ఇది మనం మాచిపత్రి అంటాం కదా, మాచిపత్రిలో ఇది ఒక వెరైటీ. ఇవన్నీ కూడా మీకు మాచిపత్రి మనం చాలా మాచిపత్రిలో ఇది రెండో వెరైటీ. ఇది లావెండర్ మాచిపత్రి. ఈ లావెండర్ ఇవి ఏంటంటే మీకు ఎప్పుడైతే మీకు ఈ వచ్చి చూసారా వైరల్ ఇన్ఫెక్షన్స్ అటువంటి ఇవన్నీ కషాయంగా తీసుకోవచ్చు. వేడి నీళ్ళలో 4 ఆకులు వేసి వాటిని మనం ఫిల్టర్ చేసి తీసుకుంటే యూ విల్ గెట్. ఇది ఒక కాన్సెప్ట్ లాగా చేశారు. ఇది మీకు కర్పూర తులసి. మీరు ఒక ఆకు తీసుకుని తులసిలో ఒక కర్పూర తులసి నోట్లో వేసుకోండి, నోట్లో వేసుకోండి. అదొకలాంటి డిఫరెంట్. అవును, మీకు ఏదో విక్స్ హాల్స్ అలా తిన్నట్లు అనిపిస్తుంది. అది లవంగ తులసి. తులసిలో ఇన్ని టైప్స్ అన్నమాట. లవంగ తులసి. ఓకే. అది లక్ష్మీ తులసి అందరికీ. మన కానీ ఇంటి ముందు ఒక తులసి మొక్క, అన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్. అసలు ఇక్కడ ఏంటంటే ఇది ఒక కాన్సెప్టే. ఇంకా అంటే ఇట్లాంటి హౌసెస్ మీకోసం ఒకటే కట్టుకున్నారా లేకపోతే ఇంకా ఉన్నాయా? అన్ని చోట్ల మనం ఇవన్నీ మ్యాంగోస్ ఇవన్నీ కూడా ఈ ఫ్లవరింగ్ లో ఏ టైప్ ఆఫ్ ఫ్లవరింగ్, ఏ మ్యాంగోస్, అట్లా వెరైటీస్ అన్ని ప్రతి హౌస్ కి సెలెక్టెడ్ గా మనం ల్యాండ్స్కేప్ చేస్తాం. ఇంకా ఉన్నాయా సార్ ఇలాంటి వుడెన్ హౌసెస్ ప్రగతిలో? ప్రగతిలో మేము వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఆల్మోస్ట్ 70 houses. ఇది 3000 square feet. Okay. Wooden house. Whereas we are constructing now 9000 square feet. Okay. 70 houses, each in 1.5 acre.
ఓకే. ఒక్కొక్కటి హాఫ్ ఏకర్ లో. దాంతో పాటుగా అక్కడ క్లబ్ హౌస్ కూడా ది బెస్ట్ క్లబ్ హౌస్ కమింగ్ విత్ వుడెన్ క్లబ్ హౌస్. ఓకే. సో నాకు ఈ హోమ్ టూర్ చూపిస్తారా? చాలా రోజుల నుంచి నేను అంటే కరోనా టైంలో ఎక్కువగా వచ్చేదాన్ని అసలు ఇక్కడికి. ఎప్పుడు లేదంటే ఇంకా జూబ్లీహిల్స్ లో ఉన్న ఆ ఇంటికే వెళ్తాను. కరోనా అంటే ఇక్కడ మాత్రం 5,000 మంది ఉన్నా కూడా కరోనా ఎవరికి ఎక్కడ. అవును, నేను వచ్చినప్పుడు కూడా నాకు కషాయాలు ఇచ్చేవాళ్ళు సార్. నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే ప్రతిరోజు మామిడి కొమ్మల తోరణాలు కడతారనమాట. సో ఎంత ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటది, ప్రతిరోజు ఒక పండగలాగే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం విడిచే గాలి, బొగ్గు పులుసు వాయువు అంటాం, అపాన వాయువు, ఇవన్నీ కూడా ఇవి ఇన్హేల్ చేసి ఇవి తీసుకుని మనకి ఆక్సిజన్ ఇస్తుంది. మ్యాంగో లీఫ్ ఈజ్ ది తోరణాలుగా పెట్టడానికి కారణం ఏంటంటే ఇట్ ప్యూరిఫైస్ ది ఎయిర్. ఓకే సార్, ఇప్పుడే అంటే ఫస్ట్ టైం వస్తున్నాను, లోపలికి రాలేదు. నేను ఎప్పుడు ఇంటర్వ్యూ అక్కడ చేసుకుని వెళ్తూ ఉంటాను. వుడెన్ హౌస్ కంప్లీట్ విత్ పైన్ వుడ్. ఓకే, పైన్ వుడ్. మీరు అన్నట్లు చాలా చల్లగా అనిపిస్తుంది ఇంట్లోకి రాగానే. ఈవెన్ బ్రీతింగ్ కూడా కంప్లీట్ గా మీకు డిఫరెంట్ గా ఉంటుంది. ఇవి కాలమ్స్ కూడా మీరు అచ్చుగా ఈ పైన వుడ్ తో ఇవన్నీ కాలమ్స్, నో కాంక్రీట్. అవును, కలర్స్ కూడా ఎక్కువ వాడినట్లు లేరు కదా దానికి, నేచురల్ కలరే కదా అది. నేచురల్ కలర్. ఓకే, సో నైస్. కిచెన్ కూడా మీకు కావాల్సినట్టుగా ఈ స్లోప్. ఓకే, మీకు దగ్గరలోనే అన్ని దీనికి ఆల్ స్పైసెస్ దగ్గర నుంచి కొత్తిమీర దగ్గర నుంచి అన్ని ఇక్కడే మనకి కాన్సెప్ట్ తో చేసినట్లుగా ఉంది. ఓకే, మీరు ఎక్కువగా ఇక్కడ ఉంటారా? నేను ఎప్పుడు ఎక్కువ వస్తే ఇక్కడే ఉంటాం. అది వారానికి 2-3 రోజులు. ఇది పూజా మందిరం. ఓకే, ఇది బయట వచ్చిన వాళ్ళకి బాత్రూమ్, స్టోర్ ఇట్లాంటివి. దీనికి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది. ఓకే, అక్కడ అంటే అన్ని హౌస్లు కూడా ఇట్లాగే కట్టారా సార్? మిగతా ఇవి ఏదో ఒక 70 హౌసెస్ అన్నారు కదా. 70 హౌసెస్, ఇది 3,000 స్క్వేర్ ఫీట్, అవి 9,000 స్క్వేర్. అన్ని సేమ్ వుడెన్ కాన్సెప్ట్. ఇదేమో 50 mm థిక్, 2 inch థిక్. అదేమో 4 inch థిక్. అది సాలిడ్ పైన్ వుడ్ అన్నమాట. అలాగే మీకు ఇది బెడ్రూమ్. ఓకే, ఆహా, ఆ పైన కూడా అంటే ఇది బెడ్ ఏరియా వరకు డిజైన్ అలా ఉండదు. ఓకే, డైరెక్ట్ గా ఇట్లా ఉన్నాయి అనుకోండి, అట్లా ఉంటే ఏంటంటే బల్లులు అవి తిరుగుతూ ఉంటాయి. అవును, అందుకని బెడ్ పైన మాత్రం ఇది కంప్లీట్ గా ఇది ఒక ప్రపంచంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇది వచ్చేదానికి మనకి సపరేట్ గా హౌస్ కీపింగ్ వీటికి కావాల్సినట్టుగా లైట్స్. ఓకే, వాటర్. ఓకే, సో బ్యూటిఫుల్. మొత్తం ఇంకా ఇదే ఉంది, ఇదే ఫాలో అవుతూ ఉంది. ఇది బాత్రూమ్. ఓకే, ఇదే ఫాలో అవుతుంది, ఇదే వుడెన్ ఇక్కడ చూసినా గానీ. చాలా బాగుంది సార్, అసలు నేచురల్ లివింగ్ అంటే ఇది. వుడెన్ అనేది వుడెన్ లో మనకి ఇక్కడ దొరికేది మహాగని. సిట్ అవుట్. ఓహో, సో బ్యూటిఫుల్, ఎంత బాగుందో. ఫుల్ గా నేచర్ కి దగ్గరలో ఉన్నట్లుగా. ఇంకెక్కడ అసలు పొల్యూషన్ అనేది కనపడదు మనకి. మీకంతా ఇదైతే మీకు ఈ పెద్ద చెట్టు ఇది జామున్. ఇప్పుడు నేరేడు చెట్టు, పెద్ద నేరేడు, అది స్పెషల్ మ్యాంగో. ఈ అన్ని స్పెషల్ వెరైటీస్ అన్ని విత్ ఇన్ హాఫ్ ఏకర్ లో. మీకు క్రీపర్స్ కూడా అన్ని రకాల జాజి, అన్ని క్రీపర్స్, వేరు క్రీపర్స్ అన్ని కాంపౌండ్ వాళ్ళకు ఉంటాయి. ఇది వచ్చేసరికి ట్రీట్మెంట్ రూమ్, వాటర్ ట్రీట్మెంట్. ఓకే, చాలా చక్కగా ఉంది సార్, చక్కటి కాన్సెప్ట్. అంటే 95 లోనే కట్టారా ఇది? ఎప్పుడు మన 2000 లో. ఓకే,
సో ఇప్పుడు అందరూ అటువైపు సేమ్ మనము బెడ్రూమ్, ఇది పైకి వెళ్తే అనదర్ ఓకే బెడ్రూమ్. సో మనం ఇక్కడ ఈ గ్రౌండ్ ఫ్లోర్ అయితే మనం చూసాం కదా, ఇది చైర్మన్ హౌస్. ఇది మనము నెక్స్ట్ ఫ్లోర్ కూడా వెళ్దాము. మొత్తం వుడెన్తో ఉన్న మెట్లే, కాన్సెప్టే అదనమాట. సో రండి చూపిస్తాను పైన ఫ్లోర్ ఎలా ఉందో. సో ఇది పైన ఫ్లోర్ అనమాట. ఇంత ఎండ ఉన్నా కానీ ఎండ అనిపించట్లేదు, ఎందుకంటే మొత్తం వుడ్తో ఉండడం వల్ల చాలా చల్లటి ఫీలింగ్ అనేది వస్తూ ఉంది. నిజంగా మనము అదే ఇంకో ఫ్లోర్కి వెళ్ళినట్లయితే అక్కడ ఎండ బాగా వేడి అదంతా అనిపిస్తూ ఉంటుంది. సో మనం కట్టుకోవాలన్నా ఇలాంటి ఇల్లులు సో ఈ కాన్సెప్ట్ బేస్తో కట్టుకుంటే సో మంచి బ్రీత్, ఎండ లేకుండా ఉంటుంది, పొల్యూషన్ లేకుండా. ఒకసారి రండి బయట చూద్దాం. 70 హౌసెస్ రెడీ అవుతున్నాయి, ఇంకా డిఫరెంట్ స్క్వేర్ ఫీట్స్తోనే అని చెప్తూ ఉన్నారు. విజిట్ చేయొచ్చు ఎవరైనా కానీ ఒకసారి.